హలో మామ, మనమైతే లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. కారైతే ఎక్కినాం మామ. మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాం. మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది అయితే మీకైతే చెప్పలే కదా. మనమైతే ఏపీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అయితే వెళ్తున్నాం. టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాం మామ. రైస్ గ్రాండ్ రెస్టారెంట్ అయితే నేనైతే ఆనియన్ దోశ అయితే తీసుకున్నా. ఒక చాయ్ కూడా వేసి పడేసినాం. టిఫిన్ అయితే అయిపోయింది. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలంటే కార్ అయితే ఎక్కాలి కాబట్టి వచ్చి కార్ అయితే ఎక్కేసా. మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసేసాం. ఇది ఏ రూట్ అంటే మన కొత్తగూడెం టు విజయవాడ రూట్. ఇది మనమైతే కొత్తగూడెం నుంచి అయితే వెళ్తున్నాం. ప్యాలిక్ బ్యాక్ సైడ్ అయితే దాని నేమ్ అయితే ఉంది, చదువుదాం. బాసురా లుచ్చా. కొటేషన్ అయితే మామూలుగా రాపియాలి, ఏపీ కింగ్ కాబట్టి. విజయవాడ ఎంటర్ అయితే అయిపోయినాం. మనమైతే ఎటు వెళ్తున్నామంటే శ్రీ కనకదుర్గ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. విజయవాడలో ట్రాఫిక్ అయితే మామూలు రష్ కలేదు. టెంపుల్ లోపలికి వెళ్ళే దారి అయితే ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి మామ. కార్కి అయితే 50 రూపీస్. బైక్స్ ఎంతో మనకైతే తెలియదు, ఎందుకంటే మనమైతే కార్లో వచ్చాం కాబట్టి బైక్ గురించి అయితే తెలుసుకోలేదు. పైకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడైతే ట్రాఫిక్ అయితే ఫుల్ గా ఉంది. కార్ కింద పార్క్ చేసుకొని పైకి అయితే వస్తుంది. మనకు పైన వ్యూ ఎట్లుంది ఏందని అయితే మీకైతే పైకి వెళ్ళి అయితే చూపిస్తా. పైనుంచి అయితే చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. అసలు ఎంత బాగుందో అంటే అంత బాగుంది. మీకు మాటలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఈ వ్యూ గురించి. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి ఎంత బాగుందో అసలు. మనం ఎంత హైట్ లో ఉన్నాం చూడండి. మనకు పక్కనే ప్రకాశం బ్యారేజ్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటది. మన గుట్టలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. గుట్టలు అయితే మామూలు. ఈ బస్సెస్ అయితే మనకైతే ఫ్రీ సర్వీస్ ఉంది టెంపుల్ పైకి అయితే వెళ్ళడానికి. గర్ల్స్ కి అయితే జీన్స్ టీ షర్ట్స్ అయితే అలో అయితే లేదు. అలాగే టెంపుల్ లోపల మీకు వ్యూ మొత్తం చూపెడదా అంటే మొబైల్స్ అయితే వెళ్ళలేదు మావా. చాలా ట్రై చేసా మీకు లోపల చూపెడదామని, కానీ కుదరలేదు. వాళ్ళ దర్శనం అయితే అయిపోయింది. నేనైతే కార్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. దర్శనం అయితే అయిపోయింది. రిటర్న్ అయితే వస్తున్నాం. ఆకలి అయితే ఫుల్గా అవుతుంది మా. న్యూ చాంద్ హోటల్కి అయితే వచ్చిన. విజయవాడలో ఫుల్ ఫేమస్ అంట. ఫుల్ ఫేమస్ అంటే వచ్చిన ఒకసారి ట్రై చేద్దాం అయితే వచ్చినాం. చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ అయితే ఇచ్చినాం. టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. తినేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది మావా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.